నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో దశాబ్ద ఉత్సవంలో భాగంగా అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయపల్లి యాదవ్ హాజరయ్యి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు మంజూరైన ఆర్థిక పత్రాలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు హాజరై టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దశాబ్ది ఉత్సవాలను వారు ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కనీ విని ఎరగని రీతిలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నటువంటి మన హైదరాబాద్ నడిపొట్టులో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభించడం జరిగిందో ఆ ఉద్యమం ప్రారంభించిన స్థలంలో 4 ఎకరాల్లో అమరవీరులకు స్తూపాన్ని నిర్మాణం చేయించడం. అది 150 అడుగుల ఎత్తు, ప్రపంచంలో 4వ. ఆ విధంగా అమరుల గౌరవార్థం వారు చేసేటువంటి త్యాగానికి ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఒక 175 కోట్ల రూపాయలతోటి ఆ స్తూపాన్ని కని విని ఎరగని రీతిలో మరి తెలంగాణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు ఏర్పాటు